First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. శివరాత్రి రోజు అభిషేకం చేయాలి, అభిషేక ప్రియుడు శివుడు అని మనందరికీ తెలుసు. కానీ అభిషేకానికి అనువైన సమయం కూడా ఒకటి ఉండాలంటారు. అది ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శివుడు అభిషేక ప్రియుడని మనందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా శివరాత్రి రోజు పర్టికులర్ టైంలో అభిషేకం చేస్తే అనంతమైన పుణ్యఫలం వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అవేంటో తెలియజేస్తారా గురుగారు? మనకు గమనించుకున్నట్లయితేనమ్మా, శాస్త్ర ప్రకారము, మనకు శివపురాణం ప్రకారము శివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి అభిషేకం చేసేటువంటి సమయము, ఏ విధంగా అభిషేకం చేయాలి, ఏ ద్రవ్యములతో అభిషేకం చేయాలి, ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి విషయాల గురించి సవివరంగా మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ సంవత్సరానికి మాత్రమే వాళ్ళు ఒక్క శివరాత్రి వస్తుంది. ఏ రోజునైనా కానీ ఏదో ఒక సమయంలో అభిషేకం చేసుకుంటారు. కానీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అభిషేకం చేసేటువంటి సమయాలు 4 సమయాలు ఉంటాయమ్మ. అంటే 4 యామములు అని అంటారు దాన్ని. దాన్ని మనం అందరికి అర్థమయ్యే విధంగా 4 సమయాలుగా ఉంటాయి. కాబట్టి ఏమా సమయాలు, ద్రవ్యాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం ఆయా సమయాలకి ఆయా ద్రవ్యాలను కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు గురుగారు. చేయాలమ్మా. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తికి శివరాత్రి రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో, శివానుగ్రహం పురాణం ప్రకారము శివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి అర్చించినటువంటి పుణ్య ఫలితం సశాస్త్రీయమైనటువంటి విధానంగా మనకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి విషయాన్ని మీ హితులకి, సన్నిహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబ సభ్యులు అందరికీ చేరవేయండి. అందరూ ఈ శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఇటువంటి పుణ్య ఫలితాన్ని తెలిసిన ఉత్తర క్షణంలోనే నేనొక్కడనే చేసుకుంటే బాగుండదు, స్వార్థంగా కాకుండా ఇటువంటి సమాచారాన్ని అందరికీ అందించాలి, అందరూ బాగుపడాలనేటువంటి సదుద్దేశంతో సుమన్ టీవీ యాజమాన్యం వారు ఈ యొక్క ప్రత్యేకమైన శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజా విధాన విషయాల్ని తెలియచేయడానికి సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి ఆశాంతం వీక్షించండి, అందరికీ మీ యొక్క విషయాన్ని తెలియచేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, శివరాత్రి రోజున నియమాన్ని పాటించాలమ్మా. ముందు రోజు ప్రదోషకాలం అనగా 26వ తారీఖు శివరాత్రి కాబట్టి 25వ తారీఖు రోజు నుంచి ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం తదనంతరం ఈ యొక్క వ్రత విధానంలో నియమంలో ఉన్నట్టు భాగం లెక్క. కాబట్టి ఆ ముందు రోజు ఎటువంటి భోజన పదార్థం తీసుకోకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనము ఆ యొక్క సూర్యాస్తమయ తదనంతరం చేయకూడదు. పళ్ళ రసాలు తీసుకోవచ్చు, టిఫిన్ చేయవచ్చు. ఇక శివరాత్రి రోజున 3 గంటలకే నిద్ర మేలుకొని కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆ యొక్క బ్రహ్మ ముహూర్త కాలంలో శివ చిత్రపటానికి చక్కగా పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ అష్టోత్తరం ఒక 3 సార్లు పఠించాలి. తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు చదివి సూర్యునికి అర్ఘ్యం ఒక 11 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసేసి చక్కగా ఆ రోజంతా కూడాను ఆ శివనామ స్మరణ చేసుకోవాలి. చాలామంది చేసేటువంటిది తప్పేంటంటే, రాత్రి జాగారం ఉండాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం నిద్రపోతుంటారు. కానీ మధ్యాహ్నం ఎప్పుడైతే నిద్రపోతామో ఆ యొక్క వ్రతాన్ని మనము ఫలాన్ని పొందలేము, భంగమవుతుంది. కాబట్టి ఆ ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడాను చక్కగా అవకాశం ఉంటే దేవాలయానికి చేరుకొని దేవాలయానికి నమస్కారం, శివుని దర్శనం చేసి నమస్కారం చేసుకొని ఇంటికి రావాలి. ఇక ఆ రోజంతా కూడా శివనామ స్మరణ చేసుకోవాలి. అయితే శివాభిషేకం చేయాలనుకునేటువంటి వాళ్ళకి శివరాత్రి రోజున చెప్పబడినటువంటి సమయం ఏంటంటే, సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి అనగా శివరాత్రి తెల్లవారుజామున సూర్యోదయం వరకు కూడా అభిషేక సమయాలు అనేటువంటివి కొన్ని చెప్పబడ్డాయి. కాబట్టి ఈ యొక్క ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇంటినంతా కూడాను శుభ్రపరచుకోవాలి. చక్కగా ఏ విధంగా చక్కగా దుమ్ము లేకుండా అంతాగానో తుడిచిపెట్టుకొని బూజు అవన్నీ పూర్తిగా తీసేసుకొని చక్కగా పూజా మందిరాన్ని చక్కగా క్లీన్ చేసుకొని పూజా సంబంధించినటువంటి ద్రవ్యములన్నీ కూడాను ఆ రోజంతా కూడాను క్లీన్ చేసుకొని ఇక ఒక బకెట్ నీటిలో మంచి నీటిలో గళ్ళ ఉప్పు, పసుపు,
అలాగే గంగాజలము ఇవన్నీ వేసి గోమూత్రం గోవర్కము అవన్నీ వేసి కలియబెట్టేసి మంచి బట్టతో ఇల్లంతా పూజా మందిరంతో సహా చక్కగా శుభ్రపరచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తి వెళ్ళిపోతుంది ఫస్ట్. తర్వాత దేవతా శక్తి అనేది శివరాత్రి రోజున ఈ భూమి మీద ప్రసరిస్తుంది. అంతకంటే మించి కుంభమేళా కూడా జరపబడుతుంది కదమ్మా. ఈ కుంభమేళా శివరాత్రి రోజునే ఆఖరిగా చెప్పబడి ఉంది. కారణం ఏంటంటే గ్రహాల సంచారం మొదలుకొని గ్రహ యొక్క ప్రభావము తొలగిపోయేంత వరకు కూడా కుంభమేళా జరుగుతుంది. కాబట్టి ఆ సమయం శివరాత్రి వరకు కూడా గ్రహాల యొక్క గొప్ప దివ్యమైనటువంటి శక్తి ఈ భూమి మీద ప్రసరిస్తున్నప్పుడు ఆ యొక్క శక్తిని ఆకర్షించాలి అని అంటే ఇంట్లో నకారాత్మకమైన శక్తి అనేటువంటిది ఉండకూడదు, అనగా దుష్ట శక్తి ఉండకూడదు. అప్పుడు దేవతా శక్తి ఈ యొక్క పదార్థంతో శుభ్రపరచుకోవడం వల్ల ఇంటినంతా ఆ దేవతా శక్తి ఆకర్షింపబడుతుంది. ఇది ప్రధానంగా చేసుకోవాలి. ఇక శివలింగానికి అభిషేకం చేసుకునేటప్పుడు ఇంట్లో అందరి ఇంట్లో చాలా మంది ఇంట్లో ఒక 30% మంది ఇంట్లో అభిషేక శివలింగాలు అనేటువంటివి ఉంటాయి. రాతితోనో స్ఫటికలింగాలు ఏ ఉంటాయి. లేదు మాకు ఇంట్లో ఏం శివలింగం లేదని మేము తయారు చేసుకోవాలని అంటే పుట్టమన్నుని ఆ రోజున పూజా స్టోర్లో పుట్టమన్ను దొరుకుతుంది. ఆ పుట్టమన్ను సంపాదించుకోవాలి. ఆ పుట్టమన్నులో పసుపు కుంకుమ అష్టగంధములో అంటే జాజికాయ జాపత్రి యాలకులు అలాగే లవంగాలు మరియు సంబంధించినటువంటి పచ్చకర్పూరము జవ్వాది పునుగు అలాగే ఈ గంధము ఇవన్నీ కూడా ఇవన్నీ అష్టగంధాలు అంటారు. ఇవన్నీ ఆ పుట్టమన్నులో వేయడం. అలాగే పాదరసము కూడా తీసుకుంటే చాలా విశేషం. ఒక 3 గ్రాములు లేదా 5 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ పాదరసాన్ని కూడా కలిపేసేసి ఆవు పాలలో అదంతా కూడాను కలిపి ఆవు పాలు వేసి కలిపి శివలింగాకారం ఎవరి తగ్గట్టుగా వాళ్ళు శివలింగాకారం తయారు చేసుకొని ఆ యొక్క శివలింగానికి అంతా కూడాను చక్కగా ఆవు నేతి అద్దినట్లయితే అభిషేకం చేస్తే శివలింగము కరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే 4 సమయాల్లో చేయాలి కాబట్టి. ఇక ఏమా సమయాలు అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే ముఖ్యంగా సూర్యాస్తమయం కల్లా చక్కగా కాలకృత్యాదులు మళ్ళీ అవకాశం ఉంటే కాలకృత్యాదులు అన్ని తీర్చుకొని చక్కగా శివాలయానికి చేరుకోవాలి. ముందుగా సాయంకాలం 5-5:30 కల్లా శివాలయానికి చేరుకొని శివాలయం చుట్టూ నవగ్రహాలు ఉంటాయి కాబట్టి శివాలయం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. తదనంతరం నంది దగ్గరికి వెళ్ళి ఈ రోజున నేను ఈశ్వరుని అభిషేకం చేసుకోబోతున్నాను శివరాత్రి సందర్భంగా, కాబట్టి ఆ శివుని యొక్క అనుగ్రహం నాకు కలిగేలా నాకు ఆ యొక్క వరాన్ని ప్రసాదించమని ఆ శివుడికి చెప్పవయ్యా నందీశ్వర అని చెప్పి నంది దగ్గర వేడుకొని శివుణ్ణి దర్శనం చేసుకొని తదనంతరం ఇంటికి తిరిగి రావాలి. అప్పుడు అభిషేకం చేసుకునేటువంటి సందర్భంగా మనకు సమయాలు అనేటువంటివి 4 సమయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదటి యామము సాయంత్రం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు. కాబట్టి ఈ సమయంలో చక్కగా సంబంధించినటువంటి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలంటే ఆవు పాలతో అభిషేకం చేయాలి. ముందుగా సాయంకాలం ఆవు పాలతో అభిషేకం చేయాలి. తదనంతరం తామర పుష్పాలతో అర్చన చేయాలి. అర్చన చేసి బియ్యము కడిగి అందులో పెసరపప్పు కొంత వేసి ఆవు నేతి వేసేసి పులగంలాగా వండాలి. వండి ఆ స్వామికి నైవేద్యం చేయాలి, నైవేద్యం పెట్టాలి. సో ఫస్ట్ పాలతో అభిషేకం చేసి పులగం నైవేద్యంగా పెట్టాలి. ఆ పెసరపప్పు బియ్యం వేసి పులగం తయారు చేసి పెట్టాలి. తామర పుష్పాలతో అర్చన చేయాలి. అంతటితో మొదటి అభిషేకము కంప్లీట్ అవుతుంది. ఇక రాత్రి 9:30 నుంచి 12 గంటల వరకు 2వ సమయం. ఆ సమయంలో చక్కగా పెరుగుతో ఆ ఆవు పాలతో తోడుపెట్టినటువంటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసి తులసి దళములతో అర్చన చేయాలి. మామూలుగా సాధారణంగా తులసి దళములతో ఏ రోజున కూడా శివునికి అర్చన చేయకూడదు, కానీ ఒక్క శివరాత్రి రోజున మాత్రం చేయవచ్చు. తులసి దళములతో అర్చన చేయవచ్చు. తర్వాత బెల్లముతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యముగా పెట్టాలి. ఇది ఆ విధంగా 2వ సమయం. ఆవు పెరుగు అభిషేకము చేసిన అన్నము నైవేద్యము తులసి దళములతో అర్చన. తదనంతరం ఇక 3-4 సమయాలు ఉన్నాయమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 మరియు 28వ తారీఖు రోజున కూడా కాశీక్షేత్రంలోనే జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు ఈ యొక్క 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున కాశీక్షేత్రములో
రుద్రపారాయణాలు అభిషేకాలు కూడా జరపబడతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క శివరాత్రి రోజున మీ యొక్క సంకల్పం నమోదు చేసుకోవడం ద్వారా, సభ్యులుగా చేరడం ద్వారా తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 9:30 నుంచి 12 గంటల వరకు రెండవ సమయం అని చెప్పాం కదమ్మా. తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు మూడవ సమయం. కాబట్టి ఈ మూడవ సమయంలో జాతకరీత్యా ఆవు నేతితో అభిషేకం చేయాలి. నిషీధి సమయం అంటారు ఇదేనా గురుగారు? ఆవు నేతితో అభిషేకం చేసి తర్వాత బిల్వ దళములు, ఏక బిల్వమైనా లేదా మారేడు దళములతోనైనా కానీ అర్చన చేసి అన్నము నువ్వుల పొడితో చేసినటువంటి పులగం ఉంటుంది కదమ్మా, దానిని నైవేద్యంగా పెట్టాలి. ఇది ఆ మూడవ జాముగా చేసినటువంటిది. ఇక 3 గంటల నుంచి 3:30 వరకు కొద్దిగా సమయం బ్రేక్. తర్వాత 3:30 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు 4వ సమయం బ్రహ్మముహూర్తం. ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటి సమయం అమ్మ. ఎందుకు చెప్పాలనంటే శివరాత్రి సందర్భంగా కదా. శివరాత్రి రోజున మనకు తిదివార నక్షత్ర యోగ కరణాలు 5 ఉన్నాయి, పంచాంగాలు. అందులో శివయోగము 2:57 నుంచి 27వ తారీఖు రాత్రి 11:30 వరకు ఉంటుంది. కాబట్టి శివరాత్రి సందర్భముగా శివరాత్రి రోజున శివయోగము కూడా కలిసినటువంటిది సందర్భము ఇది ఒక్కటే సమయం. కాబట్టి 26వ తారీఖు తెల్లవారితే 27వ తారీఖు రోజున 3:30 నుంచి 6 గంటల వరకు అనేటువంటిది అభిషేకం చేయాలి. అప్పుడు ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి? తేనెతో అభిషేకం చేయాలి. తేనెతో అభిషేకం చేసి నల్ల కలువ పూలు దొరుకుతాయి. అంటే నల్ల కలువ అంటే నీలి పుష్పంలో నీలి కలువ పూలు. ఆ కలువ పుష్పాలతో అర్చన చేసి కేవలం అన్నం మాత్రమే వండి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది చెయ్యాలి. చాలా మందికి నల్ల కలువ పూలు ఇప్పుడు దొరుకుతాయో దొరకవు. కాబట్టి ఆ సందర్భంలో నీలి రంగు చామంతి పుష్పాలు లేదు శంఖు పుష్పాలు దొరుకుతాయి. అవైనా కానీ అర్చన చేయవచ్చు. ఇక చాలా మందికి ఉండేటువంటి ఇంకొక సందేహం ఏంటంటేనమ్మా, ఇప్పుడు తామర పుష్పాలు కావాలంటే ఒక్కొక్కటి 10-20 రూపాయలు పెడతారు. 100-108 అర్చన చేయాలంటే 2-3 వేల రూపాయలు పుష్పాలకే పోతాయి కదా. మరి అన్ని అంతమందికి డబ్బు ఉండదు కదమ్మా. కాబట్టి ఆ సందర్భంలో మనకు ఏ యొక్క దేవతకి కూడా లేనటువంటి విలక్షణమైనటువంటి అర్చనా విధానము ఈ యొక్క పరమేశ్వరునికి ఉందమ్మా. ఏంటనంటే అంటే పరమేశ్వరుని పూజ చేసేటువంటి వాడు అతి సామాన్య మానవుడు కూడా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు లేకుండా. కాబట్టి 4-5 తామర పుష్పాలతో అర్చన చేయొచ్చు, 4-5 నల్ల కలువ పుష్పాలతో అర్చన చేయొచ్చు. మారేడు దళం కూడా ఆ సమయంలో శివరాత్రి రోజున ఇంత మారేడు దళాలు 10 మారేడు దళాలే 10 రూపాయలు 20 రూపాయలకు అమ్ముతారు. కాబట్టి కొన్ని మారేడు దళాలతో అర్చన చేసిన మిగతాదంతా కూడాను ఈ బియ్యం ఉంటుంది కదమ్మా, ఆ బియ్యాన్ని నీటిలో తడపాలి, నీటిలో ముంచకూడదు. నీటిలో తడిపినటువంటి బియ్యంతో అర్చన చేసిన పరమేశ్వరుడు పరమ సంతుష్టి పడతాడు. పసుపు కుంకుమ కూడా ఏం కలపక అవసరం లేదమ్మా. పరమేశ్వరునికి పూజ చేసే అర్చన చేసే విధానంలో అక్షతలు అనేటువంటివి తడిపినటువంటి బియ్యంతోనే అర్చన చేయాలి తప్ప పసుపుతో లేదా కుంకుమతో తడిపినటువంటి అర్చన చెయ్యకూడదు. ఇది శాస్త్రం. కొంచెం నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటారు కదా గురువు. అర్చన చేయడానికి కాదు, నైవేద్యం పెట్టడానికి పనికొస్తుంది. ఆ విధంగా ఆ నల్ల నువ్వుల్ని అభిషేక ద్రవ్యంలో వాడవచ్చు, అభిషేకంగా చేయవచ్చు. కానీ అర్చన చేసేటప్పుడు మాత్రం పుష్పాలతో అర్చన చేయాలి. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే 8 రకాల పుష్పాలతో గనక ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే చాలా సంతుష్టి పడతారు. నందివర్ధనం పూలు, గన్నేరు పూలు, కాడమల్లి పూలు, మల్లె పూలు, చామంతి పూలు, అలాగే ముద్ద చామంతి పూలు, ఇలాంటివి అంటే మన శివుడికి తులసి దళములతో చేయకూడదు, కానీ శివరాత్రి రోజున మాత్రం చేయవచ్చు. ఇది వీటితోని అర్చన విధానం ఈ విధంగా చేసినటువంటి మానవుడికి, ఎందుకంటే శివరాత్రి రోజునే ఈశ్వరునికి చెప్పబడినటువంటి అభిషేకములు, ద్రవ్యములు, నైవేద్యములు ఇవి మాత్రమే మనకు చెప్పబడినట్టుంది. అంతేకాకుండా ఈ యొక్క శివరాత్రి రోజున లింగోద్భవ సమయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ సమయం 2-3 నిమిషాలు మాత్రమే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనకు ఏ సమయం అనేటువంటిది మనకు ఇబ్బంది లేకుండా 12 మధ్యరాత్రి ఒక 48 మినిట్స్ ఉంటుంది అంటున్నారు. 12:15 నుంచి 12:45 వరకు ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే, ఏది మారేడు దళాలతో అర్చన చేస్తే లేదా మారేడు దళం పెట్టినటువంటి శివలింగాన్ని చూసిన అనంతమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. అంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించిన సమయం కొద్ది సమయం, ఆ సమయంలోనే మనం చేయాలి. ఆ సమయం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి
మధ్యరాత్రి 12:15 నుంచి 12:45 మధ్య కాలంలో శివలింగం దగ్గర ఉంటే చాలు. చాలామంది ఎక్కడెక్కడో దూరంగా ఉంటుంటారు. కనీసము ఇప్పుడు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, ఆ ఈశ్వరునికి అభిషేకం, శివలింగానికి అభిషేకం చేసి అర్చన చేసే వీడియోనైనా పెట్టుకొని చూస్తూ ఉండండి చాలు. అది కానీ నిజంగా చాలా సింపుల్ కూడా గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన 4 కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు, అండ్ ఇంట్లోనే కూడా చేసుకోమన్నారు. ఒక్కసారి ఆలయాన్ని చేరుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ 4 సమయాల్లో అలర్ట్ చేసుకోవచ్చు. 6 గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసి మళ్ళీ శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నంది దగ్గరకు వచ్చి, అయ్యా నీ అనుగ్రహం వల్ల నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నేను శివుని పూజ చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి శివుడికి ఒకసారి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చి అతిథి అభ్యాగతులకి అనాథలకి అన్నదానము, పండ్లు, పాలు, ఇతర పదార్థాలు పంచిపెట్టి నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థాలని కుటుంబ సభ్యులు తినవచ్చు. లేదా ఏదైనా వండుకున్నటువంటి శాకాహార భోజనం ఆ పరమేశ్వరునికి సమర్పించి అందరూ కూడా భోజించవచ్చు. గురుగారు మనం మళ్ళీ స్నానం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత కూడా లాస్ట్ మరి తెల్లవారైపోతుంది కదా, మరి 6 గంటలకు చేసేస్తాం. 3:30 నుంచి 6 గంటలకు అయిపోతుంది. మళ్ళీ అప్పుడు స్నానం ఆచరించి మళ్ళీ శివునికి పూజ చేసుకోవాలి. ఓకే, తెల్లవారింది, డే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా సూర్యోదయం అయింది కాబట్టి. చాలా సంతోషం గురుగారు, అద్భుతమైన విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.